కళ్యాణ్తో హరీష్ శంకర్ మూవీ ఓకే అయింది, మొదలైంది. ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ ఫిక్స్ అయింది. కట్ చేస్తే ఊహించని రీతిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్. భగవదీయుడు భగత్ సింగ్ ఉస్తాద్గా ఎందుకు మారినట్టు అనేదే ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఇంతకీ ఆ టైటిల్తో జరుగుతున్న బ్యాటిల్కి రీజన్ ఏంటి? గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ సినిమా లాంచ్ అయింది. అంతే ఆదివారం నుంచి సోషల్ మీడియాలో యంగ్ హీరో రామ్ బిరుదుని ఎలా టైటిల్ కి వాడతారు అంటూ ట్రోలింగ్ పెరిగింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ ని ఉస్తాద్ రామ్ అనటం మొదలుపెట్టారు ఫ్యాన్స్. కట్ చేస్తే ఆ పేరు పవర్ స్టార్ లాంటి పెద్ద హీరో సినిమా టైటిల్ కి పెట్టడం ట్రోలింగ్ కి మొదటి కారణం అంటున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ అంతా రీమేక్స్ వద్దన్నా కానీ తేరీ రీమేక్ కే హరీష్ సిద్ధపడటం కూడా ట్రోలింగ్ కి మరో కారణం అంటున్నారు. పవన్ కి భవదేయుడు భగత్ సింగ్ కథని చెప్తే నచ్చలేదట. అందుకే తీసుకున్న అడ్వాన్స్ ప్రకారం సినిమా చేయాలి కాబట్టి పవన్ చెప్పినట్టు తేరీ కాన్సెప్ట్ తో కొత్త కథ రెడీ చేశాడు హరీష్ అంటున్నారు. అది నిజమో లేదంటే రీమేక్స్ తప్ప కొత్త కథలు రాయలేడనే కామెంట్లే నిజమో కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ మరో రీమేక్ తో సాధ్యమవుతోంది. ఇక పవన్ మీదే కాదు దర్శకుడు హరీష్ శంకర్ మీద కూడా ట్రోలింగ్స్ పెరిగాయి. గద్దలకొండ గణేష్ 2కి రెడీ అవ్వమంటున్నారు. తమిళ్ జిగర్ థండాని తెలుగులో రీమేక్ చేసిన హరీష్ కోసమే తమిళ్ జిగర్ థండా 2 తీస్తున్న కార్తిక్ సుబ్బరాజ్ అంటున్నారు. అలా కూడా ట్రోలింగ్ పెంచారు. జిగర్ తండాని గద్దలకొండ గణేష్ గా తీసి హిట్ కొట్టిన హరీష్ కథల కోసం కష్టపడక్కర్లేదనేస్తున్నారు. జిగర్ తండా 2 వస్తోంది కాబట్టి తేరీ తెలుగు రీమేక్ తర్వాత గద్దలకొండ గణేష్ 2తో హ్యాపీగా కొత్త సినిమా ప్లాన్ చేసుకోమని నెటిజన్స్ ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారట.